నార్మల్గా ఆస్తమా అని వాడుక భాషలో మాట్లాడుతూ ఉంటాం. ఈ ఆస్తమా అంటే ఏంటి యాక్చువల్లీ? సో ఆస్తమా అన్న ఎలర్జీ అన్న వాడుక భాషలో ఒకటే. సో ఆస్తమాలో ఏమవుతుందంటే మనకి బయట ఉన్న ఎన్విరాన్మెంట్లో ఉన్న పదార్థాల వల్ల, అంటే చల్ల గాలి కావచ్చు, దుమ్ము కావచ్చు, లేదా పోలెన్ గ్రెయిన్స్ కావచ్చు, అలాగే మనం ఆహార పదార్థాలు తినే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, లేదా మనకి సర్టన్ స్మెల్స్, స్ట్రాంగ్ స్మెల్స్ అంటే స్ట్రాంగ్స్ పర్ఫ్యూమ్ స్మెల్ కానివ్వండి, పెట్రోల్ స్మెల్, రబ్బర్ స్మెల్, పెయిన్ స్మెల్. సో దేనివల్లన్నా ఈ ఆస్తమా అనేది ట్రిగర్ అవ్వచ్చు. అలాగే మన ఇంట్లో పెట్స్ ఉంటాయి, సో కుక్కలు పిల్లులు ఉంటాయి, వాటి హెయిర్ వల్ల రావచ్చు. సో ఇవన్నీ వీటి వల్ల ఆస్తమా వస్తుంది. ఆస్తమాలో ఏం జరుగుతున్నది? సో మన శ్వాస ద్వారా మనం ఏవైతే ఇవి పీల్చుకుంటున్నామో అవి లోపల శ్వాస ఊపిరితిత్తుల గొట్టాల లోపలికి వెళ్ళి ఒక వాపుని కాజ్ చేస్తుంది అనమాట. ఆ వాపు వల్ల పేషెంట్కి దమ్ము, ఆయాసం రావడము, పిల్లి కూతలు రావడము, తరచుగా దగ్గు రావడము, తుమ్ములు, ముక్కు నుంచి నీళ్లు కారడము, ఇవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇవి ఆస్తమా గల లక్షణాలు. సో మనకి తరచుగా ఏంటంటే మన ఇంట్లో చాలా మటుకు డస్ట్ ఉంటుందండి. సో ఆ డస్ట్లో ఏముంటుందంటే ఒక డస్ట్ మైట్ అనే జంతువు ఉంటుందన్నమాట, ఆర్గానిజం. సో ఈ డస్ట్ మైట్ వల్ల మనం శ్వాస ద్వారా ఆ డస్ట్ మైట్ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది కాజ్ చేస్తుంది. సో ఈ డస్ట్ మైట్ మన కంటికి కనపడదు. సో మామూలుగా ఏదైతే మనం డస్టింగ్ చేస్తామో, కర్టన్స్ డస్టింగ్ చేస్తామో, పడుకునే ముందు చాలామందికి మన బెడ్షీట్ దులిపే అలవాటు ఉంటుంది. సో ఈ బెడ్షీట్ దులిపినప్పుడు ఆ డస్ట్ మైట్ అనేది గాలిలోకి ఎగిరి మన శ్వాస గొట్టాల లోపలికి వెళ్ళి రాత్రిపూట 2 గంటలకి 4 గంటలకి ఊపిరితిత్తుల గొట్టాల్లో వాపు అనేది కాజ్ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఆస్తమా అనేది వస్తుంది. సో డెఫినెట్లీ మనకి దుమ్ము వల్ల, ఇంట్లో ఉండే దుమ్ము వల్ల డెఫినెట్లీ ఆస్తమా అనేది రావచ్చు. కాకపోతే ఈ ఆస్తమా అనేది జెనెటిక్ డిసీజ్. సో పుట్టుకతో మీ లోపల ఆ జీన్స్ ఉంటే కనుక మీరు ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ ఆస్తమా అనేది వస్తుంది. అంతేకానివ్వండి డస్ట్కి ఎక్స్పోజ్ అయినందువల్ల మాత్రము ఆస్తమా రాదు. సో ఆస్తమాకి ట్రీట్మెంట్ ఉంటుందండి. సో దగ్గరలో ఉన్న పల్మనాలజిస్ట్కి వెళ్తే మీకు పిఎఫ్టీ అనే టెస్ట్ చేస్తాము. సో దాంట్లో మనకి ఆస్తమా సివియారిటీ ఎంత ఉంది అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు ట్రీట్మెంట్ ఉంటుంది. ఇన్హేలర్స్ ఆర్ ద ఓన్లీ ట్రీట్మెంట్. సో ఆ సివియారిటీ ఆఫ్ పిఎఫ్టీని బట్టి మీకు మైల్డ్ డిసీజ్ ఉందా, మోడరేట్ డిసీజ్ ఉందా, సివియర్ డిసీజ్ ఉందా అనేది తెలుస్తుంది. దాన్ని బట్టి మన ఇన్హేలర్ డోస్ ఎంత ఇవ్వాలి అనేది తెలుస్తుంది. అలాగే మీరు ఆస్తమాకి వ్యాక్సిన్స్ తీసుకుంటే ఫ్రీక్వెంట్ అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడవచ్చు.